హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనం 10th క్లాస్కి సంబంధించి సోషల్ స్టడీస్లో అన్ని బిట్స్ కవర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన టెక్స్ట్ బుక్ నుంచి ఏ ప్రశ్నలు అడుగుతారో వాటన్నింటిని సులభంగా గుర్తించేలా కవర్ చేయడం జరిగింది. సో ఇది వరకు మనం 9th క్లాస్కి సంబంధించి కొన్ని చాప్టర్లు కూడా డిస్కషన్ చేశాం. సో 9th క్లాస్లో మనం ఫస్ట్ 6 చాప్టర్స్ని అయితే నిన్న క్లాస్ 1 భాగంలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజులో మనం మిగిలిపోయిన కొన్ని క్లాసెస్ కొన్ని ఉంటాయి కదా, యూనిట్స్ 7, 8, 9, 10, 11, 12 వరకు గల ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. 100% ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడనే దాటిని ఫిల్టర్ చేసి మరి ఇందులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం 7th చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పేజ్లో అయితే ఇంపార్టెంట్ అయితే ఏం లేవు. మనం డైరెక్ట్ థర్డ్ పేజ్కి రండి. థర్డ్ పేజ్కి వచ్చేసరికి ఈ టాపిక్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలని మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూడొచ్చు కింద. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అయితే అంటారని. సో ఇందులో మెయిన్ ఏంటంటే వస్త్ర పరిశ్రమ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే మెయిన్. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమది ప్రత్యేక స్థానం. పారిశ్రామిక ఉత్పత్తిలో దీని వాటా 14% అని ఇవ్వడం జరిగింది. ఇదే ఇంపార్టెంట్. విదేశీ మారక ద్రవ్యంలో 24.6% వస్త్ర పరిశ్రమ నుంచే వస్తుంది. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. అలాగే జీడిపిలో 4% కూడా ఈ పరిశ్రమ నుంచే వస్తుంది అని. ఇక్కడ మెయిన్ ఇట్లా అడుగుతాడు. ముడి సరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ ఏది అని అడుగుతాడు. అప్పుడు మనం ఆన్సర్ వస్త్ర పరిశ్రమ అని పెట్టాలి. సో ఇక్కడ ఇదొకటి మ్యాప్ అయితే చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇందులో నూలు పరిశ్రమ గురించి. ప్రస్తుతం దేశంలో 1600 వరకు అయితే నూలు మిల్లులు ఉన్నాయి. 80% ప్రైవేట్ రంగంలో ఉన్నాయని ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రాగానే ఇందులో అయితే చాలా ఉన్నాయి. మొదటి నూలు మిల్లుని ముంబైలో 1854లో స్థాపించారు. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. అలాగే భారతదేశం జపాన్కి నూలు ఎగుమతి చేస్తుంది. ఇక భారత్ నుంచి నూలు వస్త్రాలని ఈ దేశాలు దిగుమతి చేసుకుంటాయని ఇక్కడ ఉంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే జనపనార గురించి. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఏ స్థానంలో ఉందంటే మొదటి స్థానం. ఇది చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. అలాగే ఎగుమతుల విషయంలో బంగ్లాదేశ్ తర్వాత మనది 2వ స్థానం, ఇదొకటి. అలాగే భారతదేశంలో మొత్తం ఎన్ని జనపనార ఉన్నాయంటే మిల్లులు 70 ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్, హుగ్లీ నది తీరం దగ్గర అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదొకటి. మీకు తెలుసా అనే బాక్స్ ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి జనపనార మిల్లుని కోల్కతా దగ్గర రిస్ట్రాలో 1859లో స్థాపించారు. సో ఇక్కడ ఏంటంటే 1947 దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలో ఉండిపోయాయి, కానీ ఉత్పత్తిలో 4/3 ప్రాంతం తూర్పు పాకిస్తాన్గా పిలువబడే బంగ్లాదేశ్లో అయితే ఉండిపోయాయని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి, జనపనార పరిశ్రమ 2.61 lakhs కార్మికులకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది అనేది ఒకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ పంచదార పరిశ్రమ. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారత్ది 2వ స్థానం. అలాగే ఈ బెల్లం కానీ కండసారి చక్కెర దీని ఉత్పత్తిలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ మనము ఎక్కడైతే చెరుకు పండుతుందో అక్కడనే పరిశ్రమలు ఎక్కువగా ఉంచాలి. ఎందుకంటే ప్రయాణంలో అంటే రవాణా చేసేటప్పుడు దాంట్లో శుక్ర శాతం జల్దీ తగ్గిపోతుంది. అందుకనే మిల్లులు దగ్గర దగ్గరనే ఉండాలి. అందుకని చెరుకు అక్కడనే ఎక్కువగా వేయడం అయితే జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏ రాష్ట్రాలు ఉన్నాయనేది ఒకసారి జస్ట్ చూసుకోండి, అది ఎక్కువ అడగకపోయినా కానీ ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఖనిజ ఆధారిత పరిశ్రమలలో ఇనుము ఉక్కు కర్మాగారాల గురించి. దాంట్లో ఇక్కడ మనకుంది, ఇక్కడ చూడండి. ప్రస్తుతం భారతదేశం ఏటా 32.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలోనే ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో 9వ స్థానంలో ఉంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఈ దుక్క ఇనుము ఉత్పత్తిలో మాత్రం మొదటి స్థానం అనేది గుర్తుంచుకోండి. తలసరి వార్షిక వినియోగం ఎంత ఉంది అంటే ఉక్కుది 32 కిలోలు మాత్రమే ఉంది భారత్లో, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఈ అల్యూమినియం శుద్ధి ఉంది కదా, ఈ పరిశ్రమలలో అల్యూమినియం శుద్ధిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది అనేది అయితే మీరు గుర్తుంచుకోండి. అలాగే అల్యూమినియం తేలికగా ఉంటుంది. అల్యూమినియం గురించి ఇక్కడ మనకు కొంచెం ఇచ్చాడు, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ భారత్లో 8 ఉన్నాయంట అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు. ఇక్కడ చూసుకోండి, అవి ఏమేంటో కూడా ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. ఇది ఒకటి మెయిన్ మీరు చూసుకోవాల్సింది. అలాగే అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో మనకు ఏం ఉపయోగిస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. బాక్సైట్, ముదురు ఎరుపు రంగులో గల ఉండే రాయి ఈ అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో అయితే ఉపయోగిస్తారు, ఇదొకటి. అలాగే రసాయనిక పరిశ్రమల గురించి చూసుకుంటే జీడిపిలో సుమారుగా 3% రసాయనిక పరిశ్రమల నుంచి వస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. రసాయనిక పరిశ్రమలలో పరిమాణ రీత్యా ఆసియాలో 3వ స్థానంలో ఉంది, ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది అనేది ఇది గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనం చూసుకుంటే
రసాయనిక ఎరువుల పరిశ్రమ గురించి ఇక్కడ మనకుంది. రసాయనిక ఎరువుల పరిశ్రమ. ఇందులో మనం చూసుకుంటే నత్రజని ఎరువుల ఉత్పత్తి అని ఇక్కడ ఉంది చూడండి. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానం ప్రపంచంలో అంటే మూడవ స్థానం. మొత్తం 57 ఎరువుల కర్మాగారాలు ఉన్నాయనేది మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూసుకోండి. యెస్. నెక్స్ట్ సిమెంట్ పరిశ్రమ. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పాయింట్ చూడండి. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఆ తర్వాత మనం చూద్దాం. యెస్. ఈ సెవెంత్ చాప్టర్ నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేశాం కదా! ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ టెక్స్ట్ బుక్‌లో అండర్‌లైన్ చేసుకోండి. దాదాపు ఇవే అడిగే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. ఇక చూసుకుంటే ఈ టాపిక్ నుంచి ఇంతకు మించి క్వెషన్స్ అయితే ఎక్కువైతే లేవు మరి. ఒకసారి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగుళూరు ఎదిగింది. ఇక్కడ ఐటీకి సంబంధించి ఒక క్వెషన్ అయితే చూసుకోవచ్చు. యెస్. ఇదొకటి. దాదాపు ఈ చాప్టర్ నుంచి మనకు ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ మనం ఎయిత్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. ఎయిత్ చాప్టర్‌లో ఇంకేమి ఉన్నాయని. సో, ఇక్కడ నూతన పారిశ్రామిక విధానం గురించి కూడా మనకు 1990 ఎక్కువగా ఫేమస్ అయింది అనేది అది ఒకసారి గుర్తుంచుకోవాలి. యెస్. దిస్ ఈస్ ద ఎయిత్ చాప్టర్. నైన్త్ చాప్టర్ చూద్దాం ఇప్పుడు డైరెక్ట్. యెస్. ఇక్కడ మనకు వివిధ పరిశ్రమలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మ్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. యెస్. మ్యాప్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. యెస్. నైన్త్ చాప్టర్ భారతదేశంలో సేవా కార్యకలాపాలు. సో, దాదాపు ఎయిత్ చాప్టర్ అంతా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఉంది. ఇందులో నుంచి కూడా ఎక్కువ బిట్స్ అనేది లేదు. మీరు సేవా కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయనేది జస్ట్ ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఈ చాప్టర్ అయితే చదివేసుకోండి. ఇందులో దాదాపు ఎక్కువైతే లేవు. యెస్. ఒకసారి చూద్దాం. యెస్. సేవా కార్యకలాపాలంటే మనకి ఇక్కడ ఒకటి ఇచ్చాడు. 8 రకాల సేవా కార్యకలాపాలని. ఇక్కడ చూడండి 8 రకాలు. ఏమేమి ఉన్నాయి అందులో? విద్య, ఆరోగ్యం, వర్తకం, ప్రభుత్వ పరిపాలన, అలాగే రక్షణ రంగం, విత్త కార్యకలాపాలు అంటే బ్యాంకులకు సంబంధించి, వ్యక్తిగత సేవలు, ఇతర రకాల కార్యకలాపాలు. సో, ఇదైతే మనం చూసుకోవచ్చు. అలాగే భారతదేశంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు 1/4 పార్ట్ సేవా కార్యకలాపాలే కలిగి ఉన్నారని ఇది ఒకసారి గుర్తుంచుకోండి. యెస్. ఇక ఇంతకు మించి అయితే ఇందులో లేవు. ఎక్కువగా కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది ఇందులో. బిట్స్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే ఎక్కువ ఏం లేవు. ఒకసారి అయితే చదివేసుకోండి ఇది. సో, మనం ఇక డైరెక్ట్ నైన్త్ చాప్టర్‌కి వెళ్దాం ఇప్పుడు. యెస్. నైన్త్ చాప్టర్. ద్రవ్య వ్యవస్థ, రుణం అనేది మనం చూసుకోవచ్చు. ఇందులో దాదాపు బ్యాంకుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది ద్రవ్యాన్ని వ్యవస్థీకరించడంలో అనేది ఎక్కువగా మనకు ఈ టాపిక్ అయితే కవర్ చేస్తుంది. ఇందులో కూడా కాన్సెప్టే ఎక్కువగా ఉంది. ఒకసారి చూద్దాం ఇందులో ఏమున్నాయో. సో, ఫస్ట్ ఇక్కడ మనకు డిమాండ్ డిపాజిట్లు అంటే ఏందనేది ఒక టాపిక్ ఇచ్చాడు. డిమాండ్ డిపాజిట్స్ ఏంది డిమాండ్ డిపాజిట్ అంటే మనం బ్యాంకుకి సంబంధించిందే. మనకు డిమాండ్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బుని కూడా వాపసు తీసుకోవచ్చు. డబ్బుని అందులో జమ చేయొచ్చు. దాని మీద మనకు వడ్డీ అనేది కూడా బ్యాంక్ ఇస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. ఆ రుణాల మీద మనకు వడ్డీలేస్తాయి బ్యాంకులు. ఆ వడ్డీలో మనకంటే మనకేసే వడ్డీలు ఎక్కువగా ఉంటాయి. మనం జమ చేసుకున్న డబ్బుల మీద ఇచ్చే వడ్డీ అనేది తక్కువగా ఉంటుంది. వీటి మధ్య డిస్టెన్సే బ్యాంక్ యొక్క ఆదాయంగా అయితే మనం పరిగణించవచ్చు అనేది ఈ టాపిక్‌లో మనకు ఒక దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. యెస్. ఇది మెయిన్‌గా ఇక్కడ ఇవ్వండి. ఈ మ్యాప్ అనేది చూసుకుంటే మనకు అర్థమైపోతది. యెస్. యెస్. ఇంతే ఇగ ఇది కూడా దాదాపు ఒక 15-20 మినిట్స్ జస్ట్ క్యాజువల్‌గా చదువుకోండి. ఇందులో నుంచి కూడా ఎక్కువగా కంటెంట్ అయితే ఏం లేదు దాదాపు. అంటే మనకు ఎగ్జామ్ పర్పస్‌లో ఉపయోగపడే బిట్స్ అయితే ఎక్కువగా ఈ టాపిక్ నుంచి అయితే మనకు లేవు. యెస్. ఇది మనకు నైన్త్ చాప్టర్‌లో మనకు ఇచ్చిన విశేషాలు. సో, ఇక్కడ నూతన చర్యలనే దాని మీద మనకు కొన్ని ఇచ్చాడు. ఆధార్ నంబర్ ఆధారిత చెల్లింపు అని. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపీఎస్ అంటే ఒకటి గుర్తుంచుకోండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్‌పీసీఐ ద్వారా మనం యూపీఐ తోటి ఎక్కువగా ఈరోజు చేస్తున్నాం కదా! దాని గురించి. యెస్. అదొకటి. ఇక్కడ నాబార్డ్ యొక్క ఫుల్ ఫార్మ్ ఇచ్చాడు. అదొకటి చూసుకోండి. సో, అంతే ఇగ నియత, అనియత రుణాలు అంటే ఏందో ఒకసారి చూసుకోవాలి. యెస్. అంతే ఇగ ఈ చాప్టర్ నుంచి మనం చూసిన ఇంపార్టెంట్ బిట్స్ దాదాపు ఇవే. నెక్స్ట్ చాప్టర్‌కెళ్దాం. ఇక్కడ ఆర్థిక అక్షరాస్యత గురించి ఇచ్చాడు. ఒకసారి దీన్ని చదువుకోండి. యెస్. యెస్. ఇక్కడ మనకెప్పుడు చాప్టర్ అయిపోయిన తర్వాత కీలక పదాలని ఇస్తాడు గదా! ఈ కీలక పదాల గురించి మ్యాటర్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాదాపు అడిగితే వాటి నుంచి అడుగుతాడు. ఇదైతే నోట్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనం చూడాల్సింది ధరలు, జీవన వ్యయం అనే 10థ్ చాప్టర్‌లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. యెస్. 10థ్ చాప్టర్‌లో మనకు ధరల గురించి, ధరల యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంటుంది, మన జీవన వ్యయం ఏ విధంగా ఉంటుంది, దాదాపు ఎగ్జాంపుల్స్ తోటి సహా ఈ టాపిక్‌లో చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేయడం జరిగింది. చూడండి ఇట్లా ఎగ్జాంపుల్ ఇచ్చి, ఇందులో కూడా కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది. సో, ధరలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి మన యొక్క లైఫ్ స్టైల్‌ని, మనం ఏ విధంగా ఆదాయాలుని మనం డివైడ్ చేసుకుంటున్నాం, ఏ విధంగా ఇది చేస్తున్నామని ఇందులో డీటెయిల్‌గా డిస్కస్ చేశారు. ఇది కూడా ఒకసారి చదువుకోండి. ఇక్కడ మనకు చూసుకుంటే ద్రవ్యోల్బణం గురించి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో, ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరలు నిరంతరం
ఇక్కడ చూసుకుంటే నిరంతరం వస్తువుల ధరలు నిరంతరం పెరుగుటని ద్రవ్యోల్బణం అంటారు. యెస్. ఇదొకటి టాపిక్. ద్రవ్యోల్బణం గురించి ఒకసారి తెలుసుకోండి ఇందులో డీటెయిల్‌గా. ఇక్కడ మెయిన్‌గా ధరల సూచిక గురించి మొన్న టెట్‌లో అడిగాడనుకుంటా. ధరలలో వచ్చిన మార్పులను కొలుచుటకు ఉపయోగపడే గణాంక సాధనం ఏది అంటే ధరల సూచిక. అందుకని నేను చెప్తున్నాను కాన్సెప్టే కదా అని వదిలేయకండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కీలక పదాలని చెప్పాను. చాప్టర్ ఎనక ఉన్నాయి. దానికి సంబంధించి మ్యాటర్ ఏందో ఒకసారి చెక్ చేసేసుకోండి. మనకు కాన్సెప్ట్ కూడా అడుగుతాడు. మొన్న టెట్‌లో అడిగిన క్వెషన్ ఇది. ధరలలో వచ్చిన మార్పులను కొలుచుటకు ఉపయోగపడే గణాంక సాధనం ధరల సూచిక. ధరల సూచికని ఏ విధంగా మనకు ఆహ్, వాడుతారనేది ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేసుకోండి అది. మీరు అది చదివారో లేదో కానీ ధరల సూచిక గురించి కాన్సెప్ట్ తెలుసుకోండి. సో, ధరల సూచికలు మళ్ళా వివిధ రకాలుంటాయి. అవి చూసుకుంటే ఏమేమంటే టోకు ధరల సూచిక డబ్ల్యూపీఐ, వినియోగదారుల ధరల సూచిక సిపిఐ. యెస్. ఇందులో మనం ఇది ఒకటి చూసుకోండి. ఇది మెయిన్ మనకు అవసరమైంది ఈ టాపిక్ నుంచి. చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు ఈ టాపిక్‌లో గూడా. యెస్. ఇక్కడ ఆహార ద్రవ్యోల్బణం గురించి మనకు ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి చదవండి. యెస్. ధరల పెరుగుదల గురించి మ్యాప్ వైస్‌గా కూడా ఇచ్చాడు ఇక్కడ. ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉంటుంది ధరలను నియంత్రించడంలో అనేది ఇది కూడా ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి డీటెయిల్‌గా ఒక పైన పైన చదివేసుకోండి. ఈ టాపిక్ నుంచి ఎక్కువ కవర్ కాకపోవచ్చు గానీ, మన కాన్సెప్ట్ అయితే తెలిసుంటే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇదొకటి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఎల్‌పీజీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, పైపు న్యాచురల్ గ్యాస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి గుర్తుంచుకోండి ఇది. యెస్. ఇది అపెక్స్ బ్యాంక్. బ్యాంకులకన్నిటికి అపెక్స్ బ్యాంక్ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ధన ప్రవాహాన్ని ఎప్పుడు తగ్గిస్తది అని ఇదొకటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా అడగొచ్చు ఈ 3 చాప్టర్‌ల నుంచి. ఇది మెయిన్‌గా. అలాగే నాఫెడ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇదొకటి మెయిన్‌గా చూడాల్సింది. యెస్. ఇక్కడ నేను చెప్పాను కీలక పదాలు ఏమి ఉన్నాయి? జీవన ప్రమాణాలు, ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచిక డబ్ల్యూపీఐ, తూకు ధరల సూచిక సిపిఐ, ధరల పరిపాలన యంత్రాంగం. దీని గురించి మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. అందుకనే అది ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ మనం ఇక్కడ చూడాల్సింది 11థ్ చాప్టర్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు. సో, మరి దీని నుంచి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. యెస్. ఈ ప్రీవియస్ దాంట్లో మనం ధరల సూచిక గురించి మన అంటే దాదాపు ఒక సాధారణ కుటుంబం ఏ విధంగా ధరల సూచికతో ప్రభావం అవుతుంది, ద్రవ్యోల్బణంతో ఏ విధంగా ప్రభావం అవుతుంది, ఏ విధంగా సెట్ చేయాలి అనేది మనం చూసాం. అంతకుముందు బ్యాంకుల గురించి చూసాం. ఇప్పుడు గవర్నమెంట్‌కి సంబంధించి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, టాక్సెస్ ఏ విధంగా ఇస్తారు, మన నుంచి ఆదాయం గవర్నమెంట్‌కి ఏ విధంగా అవుతుంది, తిరిగి అది చెలామణిలోకి ఎలా వస్తుంది అనేది ఈ టాపిక్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఇచ్చాడు. దాదాపు ఈ 4 చాప్టర్‌లు కాన్సెప్టెడ్‌గానే ఉన్నాయి. 4 చాప్టర్‌లు చదవాల్సిన అవసరం లేదని అనుకోకండి. ఇందులో నుంచి కూడా క్వెషన్స్ అడుగుతున్నాడు. మొన్న టెట్‌లో అడిగాడు కదా ధరల సూచిక గురించి. ఆ విధంగా ఒకసారి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా దాదాపు మనకు తెలిసినయే ఉంటాయి. నిత్య జీవితంలో మనం చేస్తూ ఉపయోగించుకుంటూ ఉంటాం వీటన్నిటికి సంబంధించి. సో, అందుకని ఒకసారి గుర్తుంచుకోండి. ఇందులో మనకు పన్నుల గురించి ఎక్కువగా ఉంటది. పన్నుల గురించి ఏమున్నదో ఒకసారి చూద్దాం ఇక్కడ. యెస్. ఇక్కడ పన్నులు చూసుకుంటే మనం యెస్. ఇక్కడ చూడండి. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయే పన్నులు. మనకు తెలుసది. సో, ప్రభుత్వం వివిధ రకాల పన్నులు వసూలు చేస్తది. కొన్నింటి గురించి మనం వినే ఉంటాం. యెస్. వస్తు సేవల పన్ను, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ జీఎస్టీ. అలాగే ఆదాయ పన్ను, ఇన్‌కమ్ టాక్స్, అలాగే ఆస్తి పన్ను, ప్రాపర్టీ టాక్స్, అలాగే దిగుమతి సుంకం అంటే కస్టమ్ డ్యూటీ. సో, ఇది. మెయిన్‌గా మళ్ళా పన్నుల్ని 2 రకాలుగా విభజించవచ్చు. ప్రత్యక్ష, పరోక్ష. యెస్. ప్రత్యక్ష పన్నులంటే ఏంది? మనం కొనే, వినియోగించే వస్తువులు, సేవలకు పన్నులు చెల్లిస్తాం. ఉత్పత్తిదారులు పన్నులను ఏ విధంగా కలిపి అంతిమ ధర, వినియోగదారుడు చెల్లించే ధర నిర్ణయిస్తారో మనం తెలుసుకుందాం. యెస్. ప్రత్యక్ష అంటే డైరెక్ట్ టేస్టేజ్. మనం కొనే ప్రతి చాక్లెట్ మీద, ప్రతి సబ్బు బిళ్ళ మీద కూడా మనం టాక్స్ అనేది ఇండైరెక్ట్‌గా పే చేస్తూ ఉంటాం. డైరెక్ట్ టాక్స్‌గా మనం దాన్ని చూసుకోవచ్చు. యెస్. ప్రత్యక్ష పన్నులలో మళ్ళా 2 రకాలు. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను. ఇదొకటి. ఆదాయ పన్ను అంటే మనకు తెలుసు కొన్ని స్లాబ్స్ ఉంటాయి. అంతకు మించి ఆదాయం కలిగి ఉన్నవారు ఇంత టాక్స్ కట్టాలనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. యెస్. అది ఆ ప్రత్యక్ష పన్ను ద్వారానే అదొకటి గుర్తుంచుకోవాలి. సో, వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయ పన్నయితే విధించబడుతుంది. మనకు తెలుసది. యెస్. అదొకటి మనం జూసుకోవాలి. కొందరు చాలామంది కానీ ఆదాయపు పన్ననేది వ్యవసాయం నుంచి తీసేశారు. ఇంకా కొన్ని చిరు వ్యాపారాల నుంచి కూడా ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదన్నారు. అంటే మన దేశంలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటది. సో, గవర్నమెంట్‌కి కూడా ఆదాయ పన్ను ద్వారా వచ్చేది చాలా తక్కువ మంది నుంచి ఆదాయం వస్తూ ఉంటది గవర్నమెంట్‌కి కూడా టాక్స్ రూపంలో. సో, కొందరు ఏం చేస్తారనంటే వాళ్ళకచ్చే ఆదాయాన్ని దాచిపెట్టుకుంటారు. అది చూయించరు. అది బ్లాక్ మనీ లాగా పరిగణించబడతదనేది మనం గమనించాల్సిన విషయం ఈ టాపిక్ నుంచి. యెస్. ఇది ఏమేమి ఉంటాయో ఎగ్జాంపుల్స్ సహా ఇందులో అయితే ఇచ్చడం జరిగింది. ఒకసారి చూడండి. యెస్. పరోక్ష పన్నులంటే వస్తువులు, సేవలపై విధిస్తారు. వస్తువులపై ముద్రించి ఉండే గరిష్ట చిల్లర ధరలో అన్ని రకాల పన్నులతో సహా ఇమిడి ఉంటాయని మీరు గమనించి ఉంటారు. అదేవిధంగా మొబైల్ ఫోన్, టెలిఫోన్ సేవల ఛార్జీలను కూడా వినియోగదారులు
పన్నులతో సహా చెల్లిస్తారు. ఇక్కడ చూడండి ఒక టెలివిజన్‌కి సంబంధించి దాని అమ్మకంలో పన్నులు ఏ విధంగా జతపరుస్తారో ఎగ్జాంపుల్స్ తోటి సహా చాలా చక్కగా వివరించాడండి. ఇదొకసారి చదువుకోండి కాన్సెప్ట్ వైస్‌గా. ఇక్కడ చూడండి తయారీ ధర ఒక 10,000 ఉంటే దాని పన్ను 1800. మొత్తం వినియోగదారుడు చెల్లించేది 11,800. సో, ఇక్కడ టాక్స్ అనేది గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుందనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. యెస్. వస్తువులు, సేవలపై విధించే పన్నుల వల్ల ధరలు పెరిగితే, మరికొన్ని వస్తువులపై, సేవలపై విధించే పన్నుల వల్ల మొత్తం మీద ఇంకా ధరలు పెరుగుతాయి. యెస్. ఇదైతే మీరు మెయిన్‌గా చూసుకోండి. టాపిక్స్ అయితే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా చాలా ఉన్నాయి. యెస్. ఇక్కడ వస్తు సేవా పన్ను జీఎస్టీ గురించి కూడా ఇచ్చాడు. 2017లో దీన్ని తీసుకురావడం జరిగిందని. యెస్. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. మన స్లాబులుంటాయి జీఎస్టీలో. ఒకసారి చెక్ చేసుకోండి గూగుల్‌లో స్లాబ్స్ ఏమేమి ఉంటాయనేది అది కూడా ఇంపార్టెంట్. యెస్. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా యెస్. ఇంకా ఇందులో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చాలా ఉంది. ఒకసారి చదివేసుకోండి. మనం చూసుకుంటే దేశం మొత్తానికి ఒకటే పన్ను విధానం ఉంటుందనేది ఇక్కడ చూసుకోండి. వస్తు జీఎస్టీ ప్రకారం. అదొకటి మనం చూడాల్సింది. యెస్. ఇక్కడ జీఎస్టీ 5, 12, 19, 28 అనేది స్లాబ్స్‌గా ఉంటాయని మనకు కూడా ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గమనించవచ్చు. యెస్. ఇది ఈ టాపిక్ నుంచి కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి మన కంటెంట్, సోషల్ కంటెంట్ నోట్ చేసుకోండి. ఇప్పుడైతే ఏమేమైతే చెప్పడం జరిగిందో. యెస్. ఇక్కడ బ్లాక్ మనీ అంటే ఏందో నేను ఇంతకు ముందే చెప్పాను. అది ఇక్కడ కవర్ అయిపోయింది. యెస్. దిస్ ఇస్ 11th చాప్టర్. ఇప్పుడు మనం 9th క్లాస్‌లో పార్ట్ 1 కంప్లీట్ చేశాం. పార్ట్ 2లో భాగంగా ఇప్పటి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఎక్కువగా మనకు ఎగ్జామ్ పర్పస్‌లో కవర్ అయ్యే టాపిక్స్ దీని నుంచే ఉంటాయి. యెస్. 12th చాప్టర్ 17, 18, 19వ శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు ఏ విధంగా జరిగాయనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. బుక్ ముందట పెట్టుకొని నేను చెప్పే ప్రతీది ఇప్పుడు నోట్ చేసుకోండి. అందులో నుంచి క్వెషన్స్ వస్తాయి. యెస్. ఇప్పుడు మనం చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి. యెస్. ఇక్కడ మనం చూస్తే ఒకసారి మ్యాప్ ఒకసారి గమనించండి. దేశాల వైస్‌గా ప్రపంచ పటం ముఖ్యమైన దేశాలని. యెస్. ఇక్కడ చూడండి. 1450 ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటిగ్రేషన్ ఏకీకరణ అంటే దేశాన్ని ఏకీకరణ చేయాలి. విముక్తి పాలన చేసి మన దేశాన్ని ఏకీకరణ చేయాలని 1450 నుంచి ఎక్కువగా అయింది. యెస్. పారిశ్రామిక విప్లవం అంటే ఏందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి అది. అలాగే వలసవాదం గురించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద చూసుకుంటే వలసవాదం అనేది ఆ టైంలో ఎక్కువగా ఉండే. దానిని మనం తీసేసి ఏకీకరణ చేసుకోవాలని మనం చూడవచ్చు. భారత స్వతంత్ర పోరాటం గాని, అమెరికా స్వతంత్ర పోరాటం గాని, జర్మనీ గాని ఇవన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ రాబోతాయి అవి చూద్దాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే తొలి ఆధునిక కాలం అని ఇచ్చాడు. 1450 నుంచి 1750ల మధ్య కాలాన్ని తొలి ఆధునిక కాలంగా అంటారు. ఈ టాపిక్ ఒకసారి కవర్ చేసుకోండి. ఇక్కడ మనం చూడాల్సింది 1492లో ఇటలీకి చెందిన కొలంబస్ దక్షిణ అమెరికాను చేరుకొని ఐరోపా వాసులకు తెలియని ఒక ఖండాన్ని కనుగొన్నాడు. ఇది నోట్ చేసుకోండి. అలాగే 1498లో పోర్చుగీస్ నావికుడైన వాస్కోడిగామా ఆఫ్రికాని చుట్టి వెళ్ళి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. అదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఇందులో మనం చూసుకుంటే గెలీలియో నిరంతర కృషి వల్ల గెలీలియో సూర్యుడికి సౌర వ్యవస్థ కేంద్రకమని, భూమి ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయని మనకు నిర్ధారణకు వచ్చాడు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో యెస్. ఇప్పుడు మెల్లమెల్లగా మనం ఒక్కొక్క దేశానికి సంబంధించి ఏకీకరణ ఎలా జరిగిందో మనం చూస్తాం ఇప్పుడు. సో, ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది యూరప్‌లో 17వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్‌ని ట్యూడర్ వంశానికి చెందిన రాజులు పాలించేవారు. గుర్తుంచుకోండి రాజులు. ఈ సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఉండేవారు. అయితే ట్యూడర్ రాజులు ఏం చేసేవారంటే ఈ పోప్ అధికారాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేరేవారు. అంటే మాదే రాజరికం ఉండాలి. ఇంకా ఈ పోప్ యొక్క ఏం అవసరం లేదు ఆయన యొక్క చెలామణి అని ఆళ్ళు అనుకునేవారు. సో, ఈ పోప్‌కి క్యాథలిక్ చర్చ్ మధ్య ఆధిపత్యం లేకుండా ఇంగ్లాండ్ స్వతంత్రంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. ఎవరు? మనకిక్కడ పోప్ మరియు రోమన్ క్యాథలిక్ చర్చి ఆధిపత్యం లేకుండా ఇంగ్లాండ్ స్వతంత్రంగా ఉండాలని వీళ్ళు ట్యూడర్ వంశానికి చెందిన రాజులైతే కోరుకోసాగారు. అది. సో, దీనివల్ల వివాదం అయితే ఈ పార్లమెంట్‌కి రాజుకి మధ్య చెలరేగింది. యెస్. యెస్. రాజు అనేది నాది రాజరికం ఉండాలంటారు. వీళ్ళేమో ప్రజాస్వామ్యం ఉండాలంటారు. పార్లమెంట్ ఉండాలంటారు. సో, రాజుకేమో ఇష్టం ఉండది. ఇట్లా పార్లమెంట్‌కి రాజుకి మధ్య వివాదం చెలరేగి ప్రజాస్వామిక ప్రభుత్వం ఎలా ఏర్పడిందో మనం నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. యెస్. ఇంగ్లాండ్ పౌర యుద్ధం, మహోన్నత విప్లవం అనేది మీరు చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్రతీది కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా చదవండి. యెస్. 1603లో ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి చనిపోతది. అప్పుడేమైతది? స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ I రాజయితాడు. సో, ఏమైనా పన్నులు విధించాలన్నా, ఏమన్నా గాని రాజు పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇది నచ్చేది గాదు. అందుకనే రాజుకు పూర్తి అధికారాలు దేవుని నుంచి లభించాయి కాబట్టి, దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని అతను నమ్ముతాడు జేమ్స్ I. అందుకనే దైవదత్త సిద్ధాంతం డివైన్ రైట్ థియరీ అనేది ఆయన తీసుకురావడం అయితే జరుగుతుంది. సో,
ఆయన తర్వాత జేమ్స్ వన్ తర్వాత చార్లెస్ వన్ రాజు అవుతాడు. సో ఈయన పార్లమెంట్‌ని రద్దు చేసేస్తాడు డైరెక్ట్ రాంగానే. జేమ్స్ వన్ దాన్ని ప్రయోగించాడు గానీ, చార్లెస్ వన్ రాంగానే పార్లమెంట్‌ని రద్దు చేసేసి 11 సంవత్సరాలు పార్లమెంట్ లేకుండానే పాలిస్తాడు. సో అదే ఆయనకు మళ్ళా ప్రాబ్లమ్ అయితది. ఏ విధంగా చూద్దాం. అయితే 1640లో కొన్ని యుద్ధాలు చేయడానికి నిధులు అవసరమైతాయి. అప్పుడు పార్లమెంట్ గుర్తుకొస్తది ఆయనకి. సో ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం కోసం పార్లమెంట్‌ని సమావేశపరచక తప్పలేదు. సో ఈ పార్లమెంట్ 1640-60 వరకి, సో 20 సంవత్సరాలు సుదీర్ఘ పార్లమెంట్‌గా కొనసాగింది. సో ఆ తర్వాత చార్లెస్ వన్‌కి చెందిన మంత్రుల్ని, అధికారులని ఈ పార్లమెంటే ఆయన అవసరం లేదనుకుంటాడు పార్లమెంటు. కానీ తప్పక పార్లమెంట్‌ని ఏర్పాటు చేస్తాడు. అదే పార్లమెంట్ మళ్ళీ ఆ చార్లెస్ వన్‌ని శిక్షిస్తుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత ఏ విధంగా శిక్షిస్తుంది? అంతిమంగా పార్లమెంటు చార్లెస్‌ని వన్‌ని ఓడిపించేసి అతన్ని 1649లో ఉరి తీసే పరిస్థితికైతే వస్తుంది. ఈయన ఏ విధంగా అయితే కసి తీర్చుకున్నాడో పార్లమెంటు ఆనిన తర్వాత కూడా పార్లమెంటు యొక్క విధానాలు నచ్చకపోయేది పార్లమెంట్ ఉన్నా గాని. సో అందుకనే ఉరి తీసేస్తారు. అప్పుడు ఇంగ్లాండ్ గణతంత్రం అయితే అయిపోతుంది. సో ఈ గణతంత్ర వ్యవస్థ కూడా విజయవంతం కాలేదట. ఎంతో కాలం నిలవలేదు. ఏమైంది? 1688లో విలియం ఆఫ్ ఆరెంజ్‌ని అతని భార్య మేరీ. ఈ మేరీ ఎవరు? ఇంతకుముందు మనం చార్లెస్ వన్ చూసాం కదా! అతని మనుమరాలు. ఈయనని ఇంగ్లాండ్ సింహాసనం అధిష్ఠించమని పార్లమెంట్ ఆహ్వానిస్తది. సో ఇది మెయిన్‌గా ఇక్కడ చూడాలి. సో ఇదే రాజ్యాంగబద్ధ రాజరికానికి, కాన్స్టిట్యూషనల్ మోనార్చీకి ఇది డెవలప్ అవుతది. ఇదొకసారి చూసుకోండి. సో ఇదే మహోన్నత విప్లవం లేదా రక్తపాత రహిత విప్లవం. యెస్, పార్లమెంట్ అనేది ఉంటది. జస్ట్ ఉన్నది అలంకారప్రాయం మాత్రమే. పార్లమెంట్ చెప్పిందే వీళ్ళు నడుచుకోవాలని పార్లమెంట్ వీళ్ళని రాణులు, రాజుల లెక్కైతే క్రియేట్ చేస్తదనమాట. యెస్. ఆ తర్వాత ఈ విప్లవం ద్వారా అయితే చివరికి హౌస్ ఆఫ్ కామన్స్ చేతిలోకి అధికారం అయితే వచ్చేసింది. ఓటు వేసే అధికారం ఫస్టు భూమి లేదా ఆస్తులున్న వాళ్ళకే ఉండేది. ఆ తర్వాత మరిన్ని వర్గాలకు దాదాపు 1928 నాటికి అందరికీ ఓటు హక్కు అయితే ఇక్కడ రావడం జరిగింది. యెస్, ఇది ఇంగ్లాండ్‌కి సంబంధించిన మహోన్నత విప్లవం. ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను టిక్ చేసినయి అవన్నీ నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం చూడాల్సింది చాలా ఇంపార్టెంట్, అమెరికా స్వతంత్ర పోరాటం 1774 నుంచి 1789 వరకు. సో ఇది ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి. యెస్, మనం ఇంతకు ముందే చూసాం. కొలంబస్ అమెరికా ఖండం కనుగొన్నాడని. ఇక్కడ చూసుకోవాలి. ఆ తర్వాత మనకు ఇక్కడ మెయిన్ ఏందంటే అమెరికాలోని 13 రాష్ట్రాలు బ్రిటిష్ వలస ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. సో ఇది ఈ వలస ప్రాంతాలని వదిలించుకొని ఏకీకరణ చేయడం యొక్క ఉద్దేశమే అమెరికా స్వతంత్ర పోరాటం. ఇది మనం చూడాల్సింది. సో చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి దీంట్లో. యెస్, ఇక్కడ థామస్ పెయిన్, థామస్ జెఫర్సన్ అనేక ప్రముఖ రచయితలు ప్రజలందరికీ ఆలోచించే స్వేచ్ఛ, సమానత్వం కోసం ఉద్యమాలు నిర్వహించారు. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వస్తాయి. యెస్, ఇంగ్లీష్ పార్లమెంట్ ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు, కర్మాగారులకు ప్రయోజనం చేకూర్చే చట్టాలను చేసింది. దాంతో అమెరికా వలస ప్రాంతాల ప్రజలు ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదన్న నినాదాన్ని చేపట్టారు. సో మా రాజ్యంలో మీ దాదాగిరి ఏంటి అనేది ఉద్దేశం అన్నమాట. సో 1774లో ఏం చేస్తారంటే 12 వలస రాష్ట్రాల ప్రతినిధులు బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఫిలడెల్ఫియా కాంగ్రెస్‌లో సమావేశం అవుతారు. సో మనం చూసుకోవచ్చు అది వ్యతిరేకంగా అంటే ఉద్యమం అనేది ప్రారంభమవుతది. మా 13లలో 12లో మీ ప్రాతినిధ్యం ఏంది? మాదే ఉండాలని పన్ను కట్టమని వాళ్ళు డిసైడ్ అయిపోతారు అమెరికాకి సంబంధించి. సో 74 ఎక్కడ కాంగ్రెస్ చేస్తారో ఫిలడెల్ఫియా కాంగ్రెస్‌లో ఇది గుర్తుంచుకోండి. సో తమ హక్కులను తిరిగి కల్పించమని ఇంగ్లాండ్ రాజైన జార్జ్ IIIని కోరుతారు. సో ఆయన అందుకు నిరాకరిస్తాడు. సో దీనితోటి స్టార్ట్ అయిపోతుంది. బ్రిటిష్‌కి, అమెరికా సైన్యులకు మధ్య సాయుధ ఘర్షణలైతే ప్రారంభమవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకా ఈ వలస రాజ్యాల సైన్యం ఉంటది కదా అమెరికాకి, దానికి జార్జ్ వాషింగ్టన్‌ని నాయకుడిగా ప్రకటిస్తారు. సో ఇది తిరుగుబాటుగా భావిస్తాడు రాజు. సో యుద్ధం అయితే జరుగుతది. సో ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏందనంటే అమెరికాకి ఫ్రాన్స్ వచ్చి సపోర్ట్ చేస్తది. యెస్, అమెరికాకి ఫ్రాన్స్ వచ్చి సపోర్ట్ చేస్తది. సో ఫ్రాన్స్ సపోర్ట్ చేయడం వల్ల 1781 అక్టోబర్‌లో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో విజయం అయితే సాధిస్తారు. మరి ఫ్రాన్స్ ఎందుకు సపోర్ట్ చేస్తదంటే ఫ్రాన్స్‌కి ఇంగ్లాండ్ పడది. సో ఇంగ్లాండ్ ఎక్కడైనా ఏదే విధంగాన చావదెబ్బ కొట్టాలని అమెరికాకి ఇక్కడ సపోర్ట్ చేస్తది. యెస్, ఇదనేది మనకు అమెరికా సాయం చేయడం వల్ల అమెరికా గెలుస్తది. పారిస్ ఒప్పందంపై సంతకం చేస్తారు. అమెరికా స్వతంత్ర యుద్ధం ముగుస్తది. దీని ప్రకారమే 13 వలస రాష్ట్రాలు స్వతంత్రాన్ని బ్రిటన్ గుర్తించేస్తది. సో ఇక్కడ చూసుకోవాల్సింది అమెరికాకి అండుదండుగా నిలిచి అమెరికా స్వతంత్రంలో ఉపయోగపడ్డది ఫ్రాన్స్ అనేది మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ 13 వలస రాష్ట్రాలైతే స్వతంత్రం అయితే వచ్చేస్తది. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. పారిస్ ఒప్పందం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు యుద్ధంలో విజయం సాధించారనేది ఇంపార్టెంట్. యుద్ధం ఎప్పుడు ప్రకటించారు ఇంపార్టెంట్. నాయకుడు ఎవరంటే జార్జ్ వాషింగ్టన్. యెస్. యెస్, ఇక్కడ మనకు ఈ బాక్స్ ఒకసారి చూసుకోండి. స్వతంత్ర ప్రకటన ఏ విధంగా జరిగింది చూడండి. విప్లవ సైన్యం ఫిలడెల్ఫియా మూడవ కాంగ్రెస్ సమావేశంలో 1776 జూలై 4న స్వతంత్ర ప్రకటనని ఆమోదించింది. అంటే ముందే యుద్ధం కంటే ముందే.
సో, ఈ ప్రకటనకు ముఖ్య రూపకర్త థామస్ జెఫర్సన్ ఇది గుర్తుంచుకోండి. అలాగే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1789లో ఈ యూఎస్ఏ ప్రభుత్వం ఏం చేస్తది, గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో, ఇక్కడ చూడాల్సింది అమెరికా రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే 1789. సో, ఇది రాజు గాకుండా ఎన్నుకున్న ప్రతినిధులు పరిపాలిస్తారనేది దీని నుంచి మనకు వచ్చింది. యెస్. అది అమెరికాకి సంబంధించి. ఇప్పుడు మనం అమెరికాకి సపోర్ట్ చేసిన ఫ్రెంచ్ విప్లవం ఏ విధంగా జరిగిందో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. యెస్. ఇక్కడ ఫ్రాన్స్ పోయి అమెరికాకి సపోర్ట్ చేయడం వల్ల ఫ్రాన్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా అయిపోతది. యెస్. అప్పటికే చాలా ఇబ్బందిగా ఉంటది. బ్రిటన్ తోటి పోరాటం చేసి మళ్ళా పోయి అమెరికాకి సపోర్ట్ చేసేవరకి మొత్తం కోశాగారం కాలైపోతది. అదే ఇక్కడ 74లో లూయిస్ 16 ఫ్రాన్స్‌కి రాజయ్యే నాటికి కోశాగారం ఖాళీగా ఉంది. సుదీర్ఘ యుద్ధాలు, వర్సైల్స్ యొక్క రాజప్రసాద నిర్వహణ వల్ల ఆర్థిక వనరులు అడుగంటిపోయాయి. అట్లనే ఇక్కడ చూడండి 13 అమెరికా వలస రాష్ట్రాలకి ఫ్రాన్స్ బ్రిటన్‌కి శత్రువు కావడం వల్ల అమెరికాకి సాయం చేస్తాం వల్ల ఫ్రాన్స్ మరింత అప్పులో కూరుకుపోతదని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఫ్రాన్స్‌ది ఫ్రెంచ్ సమాజం మొత్తం 3 స్టేట్‌లుగా ఏ విధంగా విభజించబడిందనేది మీరు ఈ మ్యాప్ చూసుకుంటే అర్థమైపోతది. సో, ఒకసారి మ్యాప్ చూసుకుంటే మొత్తం అర్థమైపోతది. మొదటి ఎస్టేట్‌లో మతాధిపతులుంటారు. రెండో దాంట్లో కులీన వర్గం. ఇక మూడో దాంట్లో చూసుకుంటే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థానాధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతి వృత్తుల వారు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు. సో, అది మీరు గుర్తుంచుకోండి. దాదాపు జనాభాలో 90% వరకు రైతులే ఉండేవారట. అదొకటి. అలాగే ఫ్యూడల్ పన్ను ఇక్కడ మనకొకటిచ్చాడు. ఫ్యూడల్ పన్నేది ఒకసారి చూడండి ఇక్కడ. యెస్. ఫ్యూడల్ పన్నేది అధికంగా వేసేవారట. రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్ను. ఎవరు మరి ఇక్కడ మూడో ఎస్టేట్ నుంచి ఎక్కువగా పన్ను అయితే వసూలు చేసేవారట. యెస్. 60% సంపన్నులు మూడో ఎస్టేట్‌లోని ధనిక ప్రజల ఆధీనంలోనే ఉండేది. మొదటి 2 ఎస్టేట్‌ల సభ్యులు అంటే మతాధిపతులు, కులీన వర్గాల వాళ్ళు పుట్టుకతోని కొన్ని ప్రత్యేక హక్కులతో పాటు ప్రభుత్వానికి పన్నులు కట్టడం నుంచి మినహాయించబడ్డారట. కులీన వర్గాలకు మరికొన్ని ఫ్యూడల్ హక్కులే ఉండేవి. ఇందులో రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్ను ఒకటి, ఇదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ మెయిన్ చర్చ్ కూడా రైతాంగం నుంచి తన వంతుగా కొన్ని పన్నులు వసూలు చేసేదట. దీన్ని టైత్ లేదా దశాంశం అని అనేవారు. చర్చ్ ద్వారా బ్రిటన్‌లో అప్పుడు ఆహ్, సారీ ఫ్రాన్స్‌లో చర్చ్ ద్వారా వసూలు చేసిన పన్ను పేరేందంటే టైత్ లేదా దశాంశం. ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ కిందిచ్చాడు. టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను. టైత్ అంటే చర్చి విధించిన పన్ను. ఇదొకటి గుర్తుంచుకోండి. యెస్. ఇది మెయిన్. అలాగే వీటిలో టెయిల్ అనేది ప్రత్యక్ష పన్ను. అంటే ప్రభుత్వానికి డైరెక్ట్ కట్టేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇది నెక్స్ట్ చూద్దాం. సో, ఇందులో ఇంకా చూసుకునేది ఇక్కడ జాన్ లాక్ 2 ట్రిటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ పుస్తకంలో రాజుకు పరిపూర్ణ హక్కులు ఉన్నాయన్న నమ్మకాన్ని వ్యతిరేకించాడు. జాన్ లాక్ యొక్క బుక్ ఏందంటే ఇది. అలాగే సోషల్ కాంట్రాక్ట్ ఎవరిది అంటే చూడండి రూసోది. చాలా ఇంపార్టెంట్ ఇది. సోషల్ కాంట్రాక్ట్ ఎవరి బుక్ అంటే మనకు రూసోది. అలాగే 'ది స్పిరిట్ ఆఫ్ ది లాస్' అన్న పుస్తకం ఎవరిదంటే మాంటెస్క్యూ. ఇదొకసారి గుర్తుంచుకోండి. ఇదొకటి. నెక్స్ట్ మనం చూడాల్సింది 1789 మే 5న వర్సైల్స్ వద్ద ఎస్టేట్ జనరల్ సమావేశం ప్రారంభోత్సవం జరిగింది. ఇదొకటి గుర్తుంచుకోండి. సో, విప్లవం ఏ విధంగా ప్రారంభమైందో ఇప్పుడు మనం చూద్దాం. యెస్. ఇక్కడ ఎందుకు సమావేశమైందంటే కొత్త పన్నుల ప్రతిపాదన ఆమోదించడానికి లూయి 16 ఎస్టేట్ జనరల్‌ని సమావేశపరిచాడు. అదే ఇది. ఆహ్, మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరు వచ్చారనేది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సోషల్ కాంట్రాక్ట్ మనం రూసో అని ఇంతకు ముందే చెప్పాం. అదొకసారి గుర్తుంచుకోండి. యెస్. టెన్నిస్ కోడ్ ప్రతిజ్ఞ అంటే ఏందో ఒకసారి చూద్దాం ఇప్పుడు. 1789 జూన్ 20న వర్సైల్స్‌లోని ఒక ఇండోర్ టెన్నిస్ కోర్ట్‌లో మిరాబు, అబిసయస్, బైలీ నాయకత్వంలో సమావేశమయ్యారు. తమని తాము వాళ్ళు జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. ఫ్రాన్స్‌కి రాచరికపు అధికారాలను పరిమితం చేసి ఇక్కడ మనం చూసుకుంటే రాజ్యాంగ ముసాయిదా ప్రతి తయారయ్యే వరకు వెనక్కి వెళ్ళేదని ప్రతిజ్ఞ బూనారు. ఇదే టెన్నిస్ కోడ్ ప్రతిజ్ఞ. ఎప్పుడు 1789 జూన్ 20 అదొకటి గుర్తుంచుకోండి. జూన్ 20 చాలా ఇంపార్టెంట్. అంటే మన యోగా దినోత్సవం జూన్ 21 ఉంటది కదా! అంతకుముందు టెన్నిస్ కోర్ట్‌లో పోయి వీళ్ళు ప్రతిజ్ఞ చేసుకున్నారు అన్నట్టు అట్లా గుర్తుంచుకోండి. గుర్తుంటది టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ. యెస్. ఇక్కడ టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ తర్వాత మనం చూడాల్సింది రొట్టెలకు సంబంధించి ఇక్కడ ఒకటుంటది. ఇక్కడ చూసుకోండి. యుద్ధానికి ఏ విధంగా సమాయత్తం కావాలి, రాచరిక పోకడలను ఏ విధంగా మనం అణిచివేయాలి అనేది జూలై 4న బాస్టిల్ నగర కారాగారం మీద ప్రజలైతే దాడికి దిగుతారు. సో, రొట్టెలు సంబంధించి వాళ్ళకి దొరకాయి ఇగ. ఎందుకంటే చాలా ఆహ్, అతలాకుతలం అయిపోయింది ఫ్రెంచ్ యొక్క ఆర్థిక వ్యవస్థ. పంటలు కూడా వండలేవు. రొట్టెల ధర పెరిగిపోయింది. అన్నీ నిల్వ చేసుకున్నారట రొట్టెల్ని ఇవ్వకుండా. సో, వాళ్ళు కోపద్రిక్తులై మొత్తం పరిశ్రమల మీద, దుకాణాల మీద దాడి చేసేసిండ్రు. సమాయత్తం అయిపోయిండ్రు మొత్తం ప్రజలు. 14న బాస్టిల్ నగర కారాగారం మీద దాడి చేసి తమ యొక్క బందీలను కూడా విడుదల చేసుకున్నారు. నాటి నుంచి ఫ్రాన్స్ జాతీయ దినంగా పరిగణించబడుతుంది. జూలై 14న.
వాషిల్ నగర కారాగారం మీద దాడి చేసి ఖైదీలనైతే విడుదల చేసిండ్రు. దాన్ని ఫ్రాన్స్ జాతీయ దినంగా జరుపుకుంటారు. జూలై 14 అనేది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే తన ప్రజల తిరుగుబాటుని చూసిన లూయి 16 చివరకు జాతీయ శాసనసభని గుర్తిస్తున్నట్లయితే ప్రకటించాడు. ఇక్కడ చూసుకోండి, 9 ఆగస్టు 4 నుంచి పన్నులు వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థని రద్దు చేశాడు. అదొకటి. సో ఇక్కడ రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్ పరిణామం ఏ విధంగా మారిందో చూద్దాం. ఇక్కడ జాతీయ శాసనసభ 1791లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. ఇది ఒక పాయింట్. ఆ తర్వాత ఫ్రాన్స్ దాంతోటి రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది. 91 రాజ్యాంగం చట్టాలను చేసే అధికారాన్ని శాసనసభకు అయితే ఇచ్చింది. అప్పటికి ఓటు హక్కు అందరికీ లేదు. 25 సంవత్సరాల వయసు పైబడిన కనీసం 3 రోజుల కూలీ అంత పన్ను చెల్లిస్తున్న వాళ్ళకే అప్పుడు ఉండేది. ఆ తర్వాత అయితే ఇవ్వడం అయితే జరిగింది. పురుషుల పౌరుల హక్కుల ప్రకటనతో రాజ్యాంగం మొదలైంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. 17 హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యతని ప్రకటించింది. ఇక్కడ చూసుకోండి, ఫ్రెంచ్ రాజ్యాంగ ప్రకారం పరిపాలన వ్యవస్థ 1791లో ఏ విధంగా ఉండేదని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది చూసుకోండి. ఆ తర్వాత మనం చూసుకుంటే మానవ పౌర హక్కుల ప్రకటన ఫ్రెంచ్కి ఏ విధంగా జరిగిందో ఇక్కడ మనకు ఇచ్చారు. ఒకసారి పైన పైన చూసేసుకోండి. ఇది ముఖ్యమైన హక్కులు మాత్రమే ఇచ్చారు. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. కానీ ఈ జాతీయ సభ వచ్చిన తర్వాత హక్కుల్ని అని చేస్తే ఇక్కడ సంస్కరణవాదులు తృప్తిపరచలేదు వాళ్ళకి. సో మీదేంది పెత్తరికం అంతా, మొత్తం ఏమేమో తయారు చేసిర్రు, అది మాకు నచ్చలేదు, ఇంకా సంస్కరణలు కావాలని తిరుగుబాటుకి మళ్ళీ ప్రారంభం అయితే చేసిర్రు అన్నమాట. మళ్ళీ ఏ విధంగా తిరుగుబాటు అయింది ఇక్కడ చూడండి. 1792లో వేసవిలో జాకోబిన్లు ఒక తిరుగుబాటు ప్రణాళిక వేశారు. ఆగస్టు 10 ఉదయం ట్యూలరీస్ మహల్ మీద దండెత్తి రాజు రక్షక భటులు చంపేసి అనేక గంటల పాటు రాజునైతే బందీగా ఉంచి ఆ రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని తీర్మానించారు. ఇంకా రాచరిక రాజ్యాంగం ఏంది, రాజు అయితే అవసరం లేదు, ఇంకా సంస్కరణలు చాలా ఉపయోగపడేవి చేయాలి అనేది వాళ్ళు చేశారు. దాని ప్రకారమే జాతీయ సభకు రద్దు ఎన్నికలు జరిగినాయి. రాజు రాచరికం అయితే దిగిపోయింది. అలాగే సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ, పురుషులందరికీ మళ్ళీ పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. దాన్ని కొత్తగా ఎన్నికైన దాన్ని జాతీయ సభను నేషనల్ కన్వెన్షన్ అని పిలసాగారు. ఇందులో జిరాండిస్టులు, జోకబిన్లు సామాన్యులు అయితే ఉండేవారు. వీటిలో అతివాదులైన జోకబిన్ల అధికారాన్ని చేపట్టి 92 సెప్టెంబర్ 21న ఒక తీర్మానం ద్వారా రాచరికాన్ని రద్దు చేసేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించారు. ఎవరు అంటే జోకోబిన్లు. కుట్ర ఆరోపణతో 1793లో లూయి 16 రాణి మేరీ ఆంటోనీలకు మరణశిక్ష అయితే విధించారన్నమాట. సో ఇది. సో మళ్ళీ బీతవాహ పాలన ఏ విధంగా జరిగింది ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇక్కడ గిలిటిన్ అనేది ఒకసారి చూడండి, ఏ విధంగా ఘోరంగా చంపేసేవారు. 93-94 మధ్య కాలాన్ని బీతవాహ పాలనగా అనేవారు. ఎందుకు? తీవ్ర నియంత్రణ శిక్షణల విధానాన్ని రాబిస్పియర్ విప్లవ రక్షణకే అనుసరించాడట. రిపబ్లిక్కి శత్రువులుగా అతడు భావించిన వాళ్ళందరినీ ఇట్లా ఈ విధంగా అయితే చంపేసేవాడు. ఒకసారి చూసుకోండి, ఇదొకటి మెయిన్. ఎవరు ఈ రాబిస్పియర్ అంటే మనం చెప్పాం కదా, రాచరిక పాలనని క్లోజ్ చేసేసి వీళ్ళు వస్తారని చెప్పాను కదా ఇప్పుడే, జోకాబిన్లు, దానికి సంబంధించిన వాళ్ళైనా అదొకటి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెంచ్ ఉద్యమం రూపురేఖలని ఇక్కడ మనకి మొత్తం ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఫ్రాన్స్ సహాయం చేస్తుంది 1781లో అమెరికాకి. ఆ తర్వాత టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ, మానవ పౌర హక్కుల ప్రకటన 1791, బీతవాహ పాలన, ఇది మొదటి కాన్సుల్గా నెపోలియన్ పాలన, ఇది ఇప్పుడు ప్రస్తాయి చూద్దాం. ఒకసారి అయితే ఒక దగ్గర చూసేసుకోండి ఇది ఏమేమి ఉంటాయో మొత్తం. ఫ్రెంచ్ ఉద్యమం మొత్తం ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ ఇందులో మనం చూసుకోవచ్చు. ఇదొకటి మెయిన్. మా చివరిగా ఫ్రాన్స్ మహిళలకి ఓటు హక్కు ఎప్పుడు లభించిందంటే, మనకు ఇంతకుముందే చూసాం ఓన్లీ పురుషులకే ఉండే, 1946లో లభించింది. ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళకు ఓటు హక్కు అనేది లేకుండే. డైరెక్టరీ పాలన, నేషనల్ కన్వెన్షన్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఎన్నికైన 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక డైరెక్టరీ పాలన అయితే ఏర్పడింది. ఇక్కడ నెపోలియన్ ఏ విధంగా ఎంట్రీ అయ్యాడు అంటే చూడండి, విభిన్న రాజకీయాలు ఇప్పటిదాకా మనం చూసాం. రాచరిక పాలన చూసాం, అంతకుముందు రాజు పార్లమెంట్ అవసరం లేదు, రాజే ఉండాలని దాని పాలన చూసాం. రాజు పాలన నశించిపోయి ఇంతకుముందు మనం చూసాం వీళ్ళది జోకోబిన్ల పరిపాలన చూసాం, బీతవాహ. ఆ తర్వాత మనకు వీళ్ళందరితోటి విసిగిపోయిన ప్రజలు విప్లవాన్ని రక్షించి దేశాన్ని నడిపే శక్తిగల నాయకుడికి ఎదురు చూశారు. అప్పుడు ఎంట్రీ అవుతాడు వరుస యుద్ధాలలో ఫ్రాన్స్కి విజయాలను ఇచ్చిన నెపోలియన్ బోనాపార్టీ. సో ఆయన ఈ అబ్బీసియస్ సాయంతో పాలన అయితే చేజెక్కించుకుంటాడు. సో ఇది చూసుకోవచ్చు. కాన్సులేట్ పేరుతోటి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 ఏళ్ళు పాలించాడు. ఆ తర్వాత చక్రవర్తిగా ప్రకటించుకొని మరో 10 ఏళ్ళు పాలిస్తాడు. ఆ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇదొకటి. మళ్ళా ఈయన పాలనలో ఫ్రాన్స్ అత్యున్నత స్థాయికి అయితే చేరింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి అనేది ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ మొత్తం ఈయన ఏం చేశాడు, యూరోప్లో ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాలని ఓడించేశాడు. స్పెయిన్, పోర్చుగల్ని కూడా ఆక్రమించాడు.
ఈ విజయాల వలన 1810లో టర్కీ సామ్రాజ్యం ఇంగ్లాండ్ తప్ప ఐరోపా మొత్తం ఆయన చేతిలోకి వచ్చేసినాయి. ఆ తర్వాత ఏమైతది? ఐరోపాలోని రాచరిక శక్తులన్నీ నెపోలియన్‌ని ఓడించడానికి ఇంగ్లాండ్ నాయకత్వం తీసుకొని సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డాయి. అనేక యుద్ధాలు చేసి చివరికి 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్‌ని ఓడించాయి. వాటర్లూ యుద్ధం ఇంపార్టెంట్. వాటర్లూ యుద్ధంలో ఎవరిని ఓడించారంటే నెపోలియన్‌ని. ఎవరు ఓడించారంటే బ్రిటన్ సంబంధించి కూటమి అనేది నెపోలియన్ అయితే ఓడించింది. వియన్నా సమావేశం ఆస్ట్రియా రాజధాని, ఆస్ట్రియా ప్రధాని అయిన మెటర్నిక్ అధ్యక్షతన జరుగుతుంది వియన్నా సమావేశం. ఇంతకుముందే మనం ఇక్కడ చూసాం వియన్నా సమావేశం ఎప్పుడు జరిగింది? 1815లో వాటర్లూ యుద్ధం తర్వాత జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న టెక్స్ట్ బుక్లో ఇంకా డీటెయిల్గా ఉండే దీని గురించి. ఇదైతే మీరు గుర్తుంచుకోండి రాజకీయ స్వరూపం. ఇక ఆ తర్వాత ఈయన నెపోలియన్ పోయిన తర్వాత 10వ చార్లెస్ రాజు అవుతాడు. మళ్ళీ 1830లో విప్లవం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 1848లో ఇంకో విప్లవం వచ్చి లూయి ఫిలిప్ ఫ్రాన్స్ నుంచి పారిపోతాడు. 10వ చార్లెస్ తర్వాత వచ్చింది ఫిలిప్. 10వ చార్లెస్ తర్వాత ఫిలిప్ ఎప్పుడు వస్తాడంటే 1830 విప్లవం తర్వాత. ఈయన కూడా విప్లవంతో వచ్చి మళ్ళీ ఇంకో విప్లవంతో వెళ్ళిపోతాడు. ఇది ఒక మ్యాప్ అయితే చూసుకోండి. ఈ విప్లవవాదులు ఫ్రాన్స్ని రెండవ రిపబ్లిక్గా ప్రకటించారు. 1848లో రాచరికాన్ని తొలగించినప్పటికీ మళ్ళీ మూడో నెపోలియన్ వస్తాడు. అప్పుడు మూడో నెపోలియన్ కాలంలో అది మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 1871లో లియోన్ గాంబెట్టా నాయకత్వంలో ఫ్రాన్స్ మూడవసారి రిపబ్లిక్ అయితే ప్రకటించుకుంది. అదొకటి. నెక్స్ట్ జర్మనీ ఏకీకరణ ఏ విధంగా జరిగింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. 19వ శతాబ్దం నాటికి జర్మనీ అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉండేదంట. అవన్నీ పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. ఫ్రాన్స్ పాలకుడైన నెపోలియన్ బోనాపార్టీ 1806లో వీటన్నింటినీ జయించి 39 రాజ్యాలుగా రైన్ కాన్ఫెడరేషన్, వెరీ ఇంపార్టెంట్, రైన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసింది నెపోలియన్ బోనాపార్టీ. ఎప్పుడంటే 1806. ఒకసారి గుర్తుంచుకోండి అది. సో మొదటిసారిగా ఒకే విధమైన పాలన వ్యవస్థ ఏర్పడడంతో జర్మన్లో జాతీయ భావాలు ఏర్పడ్డాయి. సో ఇది చూసుకోవచ్చు. నెపోలియన్ పతనానంతరం వియన్నా సమావేశం ఈ రాజ్యాలని తిరిగి పాత రాజ్యాలుగా అయితే మార్చేసింది. సో దీనికోసం మళ్ళీ జర్మనీ ఏకీకరణ కోసం యుద్ధాలు అయితే ప్రారంభించాయన్నమాట. జెల్లో వెరిన్ అనే వర్తక సుంకాల సంఘం ఈ రాజ్యాలలో స్వేచ్ఛ వ్యాపారం, ఆర్థిక సహారం అనుసరించడం ద్వారా జర్మన్లో ఐక్యత భావాన్ని కలిగించి మళ్ళీ మనం ఏకీకరణ చేసుకోవాలని ఉపయోగపడ్డదన్నమాట. ఏ విధంగా ఏకీకరణ జరిగిందంటే జర్మన్ రాజ్యాలలో పెద్దది ప్రష్యా, రాజు మొదటి విలియం, ప్రధాని బిస్మార్క్. వీళ్ళ యొక్క ముగ్గురు వల్ల ఈ ప్రష్యా మొదటి విలియం బిస్మార్క్ల నాయకత్వంలో 3 యుద్ధాలు జరిగినాయి. 3 యుద్ధాల ద్వారా మొత్తం 7 సంవత్సరాలలో జర్మన్ ఏకీకరణ అయిపోయింది. రష్యా ప్రధాని ఎవరు? బిస్మార్క్. రక్తపాతం, బలప్రయోగం. ఈయన డెడ్ అండ్ ఐరన్ పాలసీ దాన్ని అనుసరించాడు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. జర్మనీ ఏకీకరణకు అడ్డుగా ఉన్న డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్లను ఏకాకులం చేసి యుద్ధంలో విజయం అయితే సాధించడం అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ మొత్తం బిస్మార్క్ అయితే ఆస్ట్రియా సహాయం తీసుకుంటాడు, శత్రు దేశమైనా కానీ తీసుకొని ఆస్ట్రియాకి చెప్తాడన్నమాట. ఏమని చెప్తాడు? ఒకసారి ఇక్కడ ఉంటుంది చూడండి. మీకు రాజ్యాలు కొన్ని ఇస్తా అని చెప్పడం జరుగుతుంది కానీ చివరికి దోకా ఇస్తాడు దానికి. ఆస్ట్రియా ప్రష్యాల సంయుక్త దళాలు డెన్మార్క్ను ఓడించి స్క్లెస్విగ్ హోల్స్టైన్ అని ఆధీనంలోకి తీసుకుంటే 1865లో ఆగస్టులో హోల్స్టైన్ని ఆస్ట్రియా నియంత్రణలో ఉంచడం అయింది. స్క్లెస్విగ్ పాలనకు ప్రష్యా అప్పగించడం అయింది అనమాట. సో ఆస్ట్రియా సాయం తీసుకుని ఏం చెప్తాడంటే ఆస్ట్రియా ఆల్రెడీ డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ వ్యతిరేకంగా ఉంటాయి. సో ఆస్ట్రియాని ఏం చెప్తాడంటే మనం డెన్మార్క్ ఓడిద్దాం, దాని ఆధీనంలో ఉన్న స్క్లెస్విగ్ హోల్స్టైన్ ఉంటాయి కదా, హోల్స్టైన్ని నీకు ఇస్తాను, స్క్లెస్విగ్ నేను తీసుకుంటానని చెప్పి ఆస్ట్రియా ఆ విధంగా దగ్గర చేసుకుంటాడు. నెక్స్ట్ ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం. ఆస్ట్రో ప్రషియన్ యుద్ధంలో మనం చూసుకుంటే మూడో నెపోలియన్, ఫ్రాన్స్కు చెందిన మూడో నెపోలియన్. ఫ్రాన్స్ తోటి ఏ విధంగా ఉంటుంది? శత్రువైనా కానీ అక్కడ ఆయనకి ఏం చేస్తాడు? మిత్రువుగా మార్చుకొని ఏదో ఒక ఆశ చూపిస్తాడు అనమాట. అట్లనే ఆస్ట్రేలియాకు చేసిండు, ఇప్పుడు ఫ్రాన్స్కి చేసిండు. మూడో నెపోలియన్తో స్నేహం చేసుకుంటాడు, తటస్థంగా ఉండమని కోరుతాడు. కోరేం చేస్తాడు? ప్రతిఫలంగా నువ్వు తటస్థంగా ఉంటే రైన్ దిశగా నీ యొక్క ఫ్రాన్స్ విస్తరణ అంగీకరిస్తానని బిస్మార్క్ ఫ్రాన్స్కి అయితే వాగ్దానం చేస్తాడు. సో అట్లా చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆస్ట్రియా మీద దండెత్తుతాడు. ఆస్ట్రియా మీద రష్యా విజయం సాధిస్తే ఇటలీకి వెనిషియాని ఇవ్వడానికి అంగీకరించి బిస్మార్క్ ఇటలీ మద్దతు. ఫస్ట్ ఆస్ట్రియాతోటి దోస్తాన్ చేసి దేన్ని ఓడిస్తాడు? ఎంతమంది చూసాం మనం. ఇక్కడ చూసుకుంటే డెన్మార్క్ని ఓడిస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఫ్రాన్స్తోని మిత్రత్వం తీసుకొని ఆస్ట్రియాని ఓడిస్తాడు. అంటే ఒకళ్ళని ఓడించడానికి ఇంకొకళ్ళతో మిత్రత్వం చేయాలనే విధానాన్ని అయితే మనకు పాటించండి అన్నమాట ఈయన. చివరికి ఏమవుతుంది? ప్రష్యా దూరాక్రమణకు పాల్పడిందని భావిస్తూ ఆస్ట్రియా రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది. 66 జూలై యుద్ధం ఆరంభమైంది. ప్రష్యా చేతిలో ఆస్ట్రియా ఓడిపోతుంది. ఇటాలియన్ నుంచి వెనీషియాను రక్షించుకోవడానికి ఆస్ట్రియా దళాలను దాదాపు 1,50,000 దళాలని పంపాల్సి రావడంతో ఆస్ట్రియా సైన్యం చీలిపోతుంది. సో ఈ విధంగా అయితే ఓడిపోతుంది. రష్యా నాయకత్వం అయితే ఏర్పడుతుంది. అదొకటి చూసుకోండి. ఇక మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఇంకేముంటుంది? ఇక ఫ్రాన్స్ సపోర్ట్ తీసుకొని ఆస్ట్రియాని ఓడగొట్టిండు.
ఆస్ట్రియా సపోర్ట్ తీసుకొని డెన్మార్క్‌ని ఓడగొట్టిండు. ఫ్రాన్స్ తీసుకొని ఆస్ట్రియాని ఓడగొట్టిండు. మళ్ళీ ఇప్పుడు కావాలి కదా! మళ్ళీ మూడో నెపోలియన్ ఇంకెవడు? ఆయన సపోర్ట్ తీసుకున్న ఆయన కూడా అవసరం లేదు కాబట్టి మళ్ళీ ఆయనతోటి యుద్ధం. ఫ్రాంకో ప్రషియన్ తోటి. ఎవరితోటి? మూడో నెపోలియన్ తోటి. ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమవుతాడు. మూడో నెపోలియన్ తటస్థంగా వహించినందుకు నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తాడు. అనుమతి విషయంలో అంటే నీకు రైన్ ఇస్తా అంటాడు మూడో నెపోలియన్‌కి. కానీ ఇవ్వడు. బిస్మార్క్ నేను ఇయ్య అంటాడు. సో, మూడో నెపోలియన్‌కి అస్పష్టమైన వాగ్దానం ఇచ్చాడు. సో, నష్టపరిహారం కూడా ఇవ్వనంటాడు. సో, మూడో నెపోలియన్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే వస్తది. సో, ఈ విధంగా మళ్ళీ ఎవరు మూడో నెపోలియన్ ఫ్రాన్స్ మీద కూడా ఆయన యుద్ధం ప్రకటిస్తాడు. బిస్మార్క్ కూడా యుద్ధమే కోరుకుంటాడు. సో, అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుందంటే స్పెయిన్ ప్రజలు ఇసాబెల్లా తన రాజు అయిన పాలకురాలైన ఇసాబెల్లాతోటి విసిగిపోయి ఆమెను సింహాసనం నుంచి తొలగించి లియోపోల్డ్‌ని ఆక్రమించమని కోరుతారు. ఈ లియోపోల్డ్ ప్రషియా రాజు. మన బిస్మార్క్ సంబంధించి ప్రషియా ఉంటది. ఆ రాజుకు చాలా సమీప బంధువు. లియోపోల్డ్ వారసత్వం గురించి ఫ్రాన్స్‌కు అభ్యంతరాలు లేవనెత్తుతది. అందువల్ల లియోపోల్డ్ స్పెయిన్ సింహాసనం నుంచి అధిష్టించడానికి అంగీకరించలేదు. అయితే మూడో నెపోలియన్ తృప్తి పడలేదు. స్పెయిన్ వారసత్వ విషయంలో జోక్యం చేసుకొని ప్రషియా రాజు వాగ్దానం చేయాలని కోరుతాడు. అయినా ప్రషియా రాజు దానికి ఒప్పుకోడు. సో, దాన్ని బిస్మార్క్ టెలిగ్రామ్ ద్వారా చెప్తాడు. అప్పుడు బిస్మార్క్ ఏం చేస్తాడు మొత్తం ఇంకా రెచ్చగొడతాడు. ఈయన నెపోలియన్ ఇట్లా చేస్తున్నాడని. సో, యుద్ధం అయితే ప్రారంభమవుతది. చివరికి 1871 నాటికి జర్మనీ ఏకీకరణ అయితే సాధిస్తది. సో, ఇక్కడ సంధి జరుగుతది. ఏ సంధితోటి మనకు ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ముగిసింది అంటే ఇంపార్టెంట్ ఫ్రాంక్ఫర్ట్ సంధి గుర్తుంచుకోండి. ఈ సంధి వల్ల ఆల్సస్ లోరెన్ ప్రాంతాలు జర్మనీకి అయితే లభించాయి. ఈ విధంగా బిస్మార్క్ ఏమేం చేసిండంటే చూడండి ఆయన యొక్క కన్నింగ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకు తెలుసుకుంటాం. ఆ, ఆస్ట్రియా డెన్మార్క్ ఓడించడానికి ఆస్ట్రియా తోటి సపోర్ట్ తీసుకున్నాడు. సో, డెన్మార్క్ ఓడిస్తాడు. మళ్ళీ ఆస్ట్రియా ఓడించడానికి ఫ్రాన్స్ సపోర్ట్ తీసుకున్నాడు. సో, ఆ విధంగా ఆస్ట్రియా ఓడిస్తాడు. మళ్ళీ ఇంకా ఫ్రాన్స్ ఎందుకు దీంతో కూడా ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం చేస్తాడు. ఫ్రాంక్ఫర్ట్ సంధితోటి యుద్ధం ముగుస్తుంది. సో, ఈ విధంగా మనకు ఈయన యుద్ధాలైతే చేశాడనమాట. ఇక ఆ తర్వాత ఇటలీ ఏకీకరణ అనేది ఒకటి చిన్న టాపిక్ ఉంటది. ఇందులో చూసుకుంటే 7 రాజ్యాలుగా ముక్కలై ఉంది. ఇందులో సార్డినియా, పీడ్మంట్ ఒక్కదాన్ని ఇటాలియన్ రాజరిక కుటుంబం పాలించేది. ఇక్కడ మెయిన్‌గా చూద్దాం. 1830లో ఏకీకృత ఇటాలియన్ గణతంత్రాన్ని నేర్పించడానికి గిస్సెప్పి మాజిని ఒక యంగ్ ఇటలీని అనే దాన్ని ఏర్పాటు చేస్తాడు. అదొకటి గుర్తుంచుకోండి ఇందులో ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే యెస్. గారిబాల్డి నేతృత్వంలో ఉన్నది ఏంటంటే ఎర్ర చొక్కాల దళం. అదొకటి గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇదొకటి. రష్యా ఫ్రాన్స్ల యుద్ధం 1870లో కారణంగా ఫ్రాన్స్ తన సైన్యాన్ని రోమ్ నగరం నుంచి ఉపసంహరించుకొని విక్టర్ ఇమాన్యుయల్ దాన్ని ఆక్రమించి ఇటలీ ఏకీకరణ అయితే పూర్తి చేశాడు. ఇటలీ ఏకీకరణ పూర్తి చేసింది ఎవరంటే విక్టర్ ఇమాన్యుయల్ 1870 గుర్తుంచుకోండి. అలాగే 1871లో ఏకీకృత ఇటలీకి విక్టర్ ఇమాన్యుయల్ రాజుగా ప్రకటించారు. సో, ఇది ఇంపార్టెంట్ కీలక పదాలు ఒకసారి చూసుకోండి. ఇదండి ఇది 12th చాప్టర్. ఇందులో చాలా అంటే చాలా బిట్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు నేను చెప్పిన విధానం వల్ల మీకు కొంచెం కాన్సెప్ట్ అయితే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. 12th చాప్టర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా డిఎస్సికి అయితే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి 12 చాప్టర్లు కవర్ చేశాం 9th క్లాస్లో. ఇంతకుముందు 10th మొత్తం కవర్ చేశాం. ఇవన్నీ పాయింట్స్ గుర్తు చేసుకుంటే ఈజీగా 2-3 మార్కులు అయితే కవర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి బిలీవర్స్ అకాడమీ. జై హింద్. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన వినయాన్ని కవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ.